నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక వైభవం నిరంతరాయంగా కొనసాగటానికి, దశ దిశలా వ్యాపించడానికి ఎంతోమంది గురువులు, అవధూతలు, దైవాంశ సంభూతులు తమ వంతు కృషి చేస్తూ వచ్చారు. భగవంతుడి పట్ల ఆరాధనాభావం, ఆయన సృష్టించిన జీవుల పట్ల అనురాగ భావం కలిగిస్తూ భక్తి మార్గంలో నడిపించారు. అలాంటి గురువులలో, అవధూతలలో ఒకరుగా శ్రీ స్వామి సమర్థ కనిపిస్తారు. మహారాష్ట్ర అక్కల్కోట్లో ఆయన కొలువైన మహిమాన్విత మందిరమే నేటి మన తీర్థయాత్ర. లోకాలను అలుముకున్న గాఢంధకారాన్ని తరిమివేస్తూ సూర్యభగవానుడు వెలుగు రేఖలను ప్రసరింపచేస్తాడు. సమస్త జీవరాశిలోని చైతన్య శక్తిని మేల్కొలిపి వాటి మనుగడ కొనసాగేలా చేస్తాడు. అలాంటి జీవరాశిలో భాగమైన మానవులకు మాత్రమే జ్ఞానాన్వేషణ చేసే శక్తి ఉంది. వారిని ధర్మబద్ధమైన మార్గంలో నడిపించడం కోసం సాక్షాత్తు ఆ దైవం నియమించిన ప్రతినిధులే సద్గురువులు. అలాంటి సద్గురువుగా మనకి స్వామి సమర్థ కనిపిస్తారు. అజ్ఞానమనేది మనిషి చుట్టూ కొన్ని పరిధులను విధిస్తుంది. అందువలన వ్యక్తులు తమ చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుసుకోలేని స్థితికి చేరుకుంటారు. తమకు తెలిసిందే నిజమని భ్రమపడుతూ ఉంటారు. వారిలోని మొండితనానికి, అహంభావానికి ఆశ్రయం కల్పించేది అజ్ఞానమే. అలాంటి అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమనే దీపమే గురువు. అంధకారాన్ని చీల్చేసే జ్యోతి స్వరూపమే సద్గురువు. మహారాష్ట్ర ప్రాంతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే షిరిడీ సాయిబాబా, గజానన్ మహారాజ్, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి ఇలా ఎంతోమంది సద్గురువులు తమ నడవడిక ద్వారా, బోధనల ద్వారా ప్రజలను ప్రభావితం చేయడం కనిపిస్తుంది. వారి ఒక్కొక్క సూక్తి ఒక్కో ఆధ్యాత్మిక గ్రంథమై, జ్ఞానామృత తరంగమై ప్రవహిస్తుంది. జీవితానికి ఒక అర్థం, పరమార్థం చేకూరాలంటే అందుకు అవసరమైన దిశగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే ఎటువైపు అడుగులు వేయాలనే వివేకంతో కూడిన ఆలోచన చేయాలంటే విజ్ఞానమనే ఆయుధం కావాల్సిందే. అలాంటి విజ్ఞానాన్ని అందించి అద్దంపై దుమ్ములా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తుడిచి గమ్యానికి చేర్చేది గురువే. అలాంటి గురుస్వరూపంగా మనకు దత్తాత్రేయుడు కనిపిస్తాడు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశావతారం. అలాంటి దత్తాత్రేయుడు ఎంతోమంది దేవతలకు, మహర్షులకు సైతం జ్ఞానబోధ చేశాడు. ఈ లోకంలో అన్ని వైపులా జ్ఞాన మార్గాలు వేయడానికి అవసరమైన సద్గురువులుగా తానే అవతరిస్తూ వచ్చాడు. అలాంటి దత్తగురు పరంపరలో పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు, గాణుగాపురంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి, షిరిడీలో సాయిబాబా, గుల్బర్గాలో మాణిక్య ప్రభువు, అక్కల్కోట్లో స్వామి సమర్థ కనిపిస్తారు. సోలాపూర్కి సమీప గ్రామమైన అక్కల్కోటను తన నివాస స్థానంగా మార్చుకున్నందువలన స్వామి సమర్థను అక్కల్కోట స్వామిగా కొలుస్తూ ఉంటారు.
స్వామి సమర్థ ఎక్కడైతే తపస్సు చేసుకున్నారో, ఎక్కడైతే ఎక్కువ కాలం పాటు నివసించారో అక్కడే ఆయన మందిరాన్ని నిర్మించారు. పవిత్రమైన ఈ ప్రదేశంలో స్వామి సమర్థ ఇప్పటికీ ప్రత్యక్షంగానే ఉన్నారని ఆయన భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆయన ఆరాధన వలన కలిగిన అనుభవాలే అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావటానికి కారణమని చెప్తారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. ఏ వైపు చూసినా స్వామి సమర్థకు సంబంధించిన చిత్రపటాలు, ఆయన మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. ఆయన దర్శనం పట్ల గల ఆతృతతో భక్తులు అటూ ఇటూ హడావిడిగా కదులుతూ ఉండడం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని ప్రాచీన కాలం నాటి వటవృక్షం ప్రధానమైన ఆకర్షణగా మన కనుల ముందు నిలుస్తుంది. 1856లో స్వామి సమర్థ ఈ ప్రదేశంలో తొలిసారిగా అడుగుపెట్టారు. ఇక్కడ విశాలంగా పరుచుకున్న వటవృక్షం క్రిందనే ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. కొంతమంది ఆయన్ను చూసి పిచ్చివాడని అనుకున్నారు. మరికొందరు ఆయనలోని తేజస్సును గుర్తించి నమస్కరించుకున్నారు. వటవృక్షమే ఆయన నివాస స్థానంగా మారిపోవడంతో అక్కడి వారంతా ఆయనను వటవృక్ష బాబా అని పిలుచుకునేవారు. అక్కల్కోట స్వామి చూపిన ఎన్నో మహిమలకు ఈ వటవృక్షమే ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ కూర్చునే ఆయన తన భక్తులను అనేక రకాలుగా అనుగ్రహించారు. ఈ వటవృక్షంతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన తన సన్నిహితులతో చెబుతూ ఉండేవారు. అందువలన ఇప్పటికీ కూడా ఈ వటవృక్షాన్ని కల్పవృక్షంలా భావిస్తూ ఉంటారు. స్వామివారు ఈ వటవృక్ష మూలంలోనే ఉన్నారని విశ్వసిస్తూ ఈ వటవృక్షాన్ని పూజిస్తుంటారు. స్వామి సమర్థ అనేక క్షేత్రాలను దర్శించారు. పూరి, బదరి, కాశీ, గంగోత్రి, కేదార్నాథ్, హరిద్వార్, పండరిపురం, ఉడిపి, రామేశ్వరం వంటి క్షేత్రాలను ఆయన దర్శించారు. హిమాలయాలలో కొంతకాలం పాటు తపస్సు చేసుకున్నారు. అక్కల్కోటలో ఆయన ఎక్కువగా ఖండోబా సన్నిధిలో గడిపేవారని అంటారు. అలాంటి స్వామివారు ఇక్కడ గర్భాలయంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. గర్భాలయంలో చిన్నపాటి వేదికపై వెండి కవచంతో కూడిన స్వామి సమర్థ ముఖబింబం దర్శనమిస్తూ ఉంటుంది. విశాలమైన నేత్రాలతో కూడిన స్వామి సమర్థ ముఖాకృతి భక్తులను ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఉంటుంది. పాండురంగ స్వామి మాదిరిగా స్వామి సమర్థ మత్స్యకుండలాలను కలిగి ఉంటారు. వస్త్రంతో తయారు చేయబడిన స్వామివారి కిరీటం విలక్షణంగా అనిపిస్తుంది. వివిధ రకాల పుష్పమాలికలతో ఈ వేదికను అలంకరించిన తీరు ఆకట్టుకుంటుంది. స్వామి సమర్థ వెండి ముఖబింబానికి వెనుక భాగంలో అందంగా తీర్చిదిద్దబడిన పాలరాతి వేదిక ఉంటుంది. చక్కటి నగిశీలతో కూడిన ఈ వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వెండి ఛత్రం ఉంటుంది. ఆ ఛత్రం కింద గల సింహాసనంపై ఆసీనుడైన స్వామివారి పాలరాతి మూర్తి దర్శనమిస్తుంది. కుదురైన స్వామివారి మూర్తిని దర్శిస్తూ భక్తులు ఆనంద పారవస్యానికి లోనవుతూ ఉంటారు. స్వామి సమర్థ ఎప్పుడు జన్మించారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు,
తన గురించి తన సన్నిహితులకు ఆయన ఏం చెప్పారు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఈ విషయాలను గురించి తెలుసుకోవటానికి చాలామంది చాలా కాలం పాటు ప్రయత్నించారు కూడా. మరి వాళ్ళకి లభించిన సమాచారం ఏమిటనే సందేహం కూడా మనలాంటి వారిని వెంటాడుతూనే ఉంటుంది. స్వామి సమర్థ 1856 ప్రాంతంలో మొదటిసారిగా కనిపించినట్టుగా చెబుతారు. ఆయన ఎక్కువగా ధ్యానంలోనే గడిపేయడం, ఆహారం గురించిన ఆలోచనే చేయకపోవడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. భోజనాలు చేసేటప్పుడు స్వామి ఏమైనా తిన్నారో లేదో అనే ఒక ఆలోచనతో ఆయనకి అన్నపానీయాలు తీసుకురావడం మొదలవుతుంది. అలా తన గురించిన ఒక ఆలోచనను అక్కడి వారిలో కలిగించగలిగారు. అక్కడి వాళ్ళంతా కూడా ఆయనను దిగంబర స్వామి, వటవృక్ష బాబా, పరిమళ స్వామి అంటూ అనేక పేర్లతో పిలుచుకోవడం మొదలు పెడతారు. స్వామివారితో కాస్త చనువు ఏర్పడిన తరువాత ఆయన జన్మస్థలం గురించి, తల్లిదండ్రులను గురించి అడుగుతారు. ఒక్కోసారి ఒక్కో సమాధానం ఇవ్వడం వలన చెప్పడం ఇష్టం లేకే ఆయన అలా అంటున్నారని అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోతారు. ఇప్పటికీ ఆయన జన్మరహస్యం అలాగే ఉండిపోయింది. దత్తగురు పరంపరలో స్వామి సమర్థ అవతారం 4వదిగా చెబుతారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శ్రీశైలంలోని కదళీవనంలో తమ అవతార పరిసమాప్తి చేశారు. అదే కదళీవనం నుంచి శ్రీ స్వామి సమర్థ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం మొదలయ్యింది. అందువలన నృసింహ సరస్వతి తరువాత జన్మనే స్వామి సమర్థ అని అంటూ ఉంటారు. తన కాలంలోని అవధూతలను కలుసుకుని స్వామి సమర్థ ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడేవారని అంటారు. తన ఆశ్రితులను రక్షించే విషయంలో, రానున్న ఆపదలను సూచించే విషయంలో, జరగనున్న కొన్ని సంఘటనలకు సంబంధించిన సంకేతాలను తన ప్రవర్తన ద్వారా ఇచ్చే విషయంలో షిరిడీ సాయిబాబాకి చాలా దగ్గరగా స్వామి సమర్థ కనిపిస్తూ ఉంటారు. అనంతమైన ఆత్మీయతను కురిపించడంలో, చిరు కోపాన్ని ప్రదర్శించడంలో షిరిడీ సాయికి మరింత దగ్గరగా అనిపిస్తారు. స్వామి సమర్థకు ఎంతో మంది శిష్యులుగా మారారు. అనునిత్యం అనేక మంది భక్తులు ఆయన్ను దర్శించుకుంటూ ఉండేవారు. నిరంతర జ్ఞానాన్వేషణ చెయ్యాలి, భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. సమస్తమైన ఈ విశ్వంలో ప్రతి జీవి భగవంతుడి ప్రతిరూపమే. జీవుల పట్ల కారుణ్యమే దైవానికి దగ్గరగా తీసుకుని వెళుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి మించిన పుణ్యం లేదు అని ఆయన అందరికీ చెబుతూ ఉండేవారు. స్వామి సమర్థను భక్తులు రుద్రావతారంగా భావిస్తూ ఉంటారు. శ్రీశైలంలోని కదళీవనంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు, అక్క మహాదేవి తపస్సు చేసుకున్న ప్రదేశంలోనే స్వామి సమర్థ ధ్యానం చేసుకున్నారు. అక్కడ జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన ఆయన అక్కలకోట దిశగా ప్రయాణం కట్టడానికి కారణమవుతుంది. అక్కలకోటలో ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి చూపిన మహిమలు అనేకమని చెప్పాలి. స్వామి సమర్థ శ్రీశైలంలోని కదళీవనంలోని గుహలో చాలా కాలం పాటు సమాధి స్థితిలో ఉన్నారట. దాంతో ఆయనపై పుట్టలు పెరిగిపోతాయి. ఆ అడవిలో కట్టెల కోసం వచ్చిన ఒక వ్యక్తి అక్కడ చెట్టు కొడుతూ ఉండగా ఆ గొడ్డలి ఒక పుట్టకు తగులుతుంది. ఆ పుట్టలో నుంచి రక్తం వస్తుండడం గమనించిన ఆ వ్యక్తి మట్టిని తొలగించి చూస్తాడు. అప్పుడు ఆయనకు స్వామి సమర్థ ముఖభాగం కనిపిస్తుంది. అందువలనే అక్కల్కోటలోని గర్భాలయంలో స్వామి ముఖబింబం దర్శనమిస్తూ ఉంటుందని అంటారు. ఆ పుట్టలోంచి అలా బయటపడిన స్వామి సమర్థ గొడ్డలితో గాయపరిచిన ఆ వ్యక్తిని క్షమించి అక్కడి నుంచి బాహ్య ప్రపంచంలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. స్వామి సమర్థ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో అక్కల్కోట మరింత ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. ఇక్కడ స్వామి సమర్థకు ఎంతోమంది శిష్యులు ఉన్నప్పటికీ వారిలో చోళప్ప స్థానం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
స్వామి సమర్థ ఇక్కడ అనేక మహిమలు చూపారు. ఒక కోతి గ్రామస్తులను గాయపరుస్తూ ఉంటుంది. కొంతమంది కుర్రాళ్ళు దానిని బోనులో బంధించారని తెలుసుకున్న స్వామి ఆ కోతిని తన దగ్గరకు తీసుకుని రమ్మంటారు. ఆ కోతిని వదలగానే అది నేరుగా వెళ్లి బుద్ధిగా స్వామి సన్నిధిలో కూర్చుంటుంది. ఇకపై ఎవ్వరినీ కరవద్దని, ఆకలేస్తే తన దగ్గరికి రమ్మని స్వామి చెబుతారు. ఆ రోజు నుంచి ఆ కోతి ఎప్పుడూ ఎవరినీ కరవలేదు. అప్పుడప్పుడు ఆ కోతి రాగానే స్వామివారు 2 అరటిపళ్ళు ఇవ్వగానే తినేసి వెళ్ళిపోయేదట. ఒకసారి ఒక మహిళకు నల్లతేలు కుడుతుంది. బాధతో ఆ ఇల్లాలు విలవిలలాడిపోతూ ఉంటుంది. ఆ నొప్పిని భరించలేకపోతూనే స్వామి సమర్థ సన్నిధిలో అడుగు పెడుతుంది. వెంటనే స్వామి తన పాదుకలను పట్టుకోమని చెబుతారు. ఆ పాదుకలను పట్టుకోగానే ఒక మంచు ముద్దను పట్టుకున్నట్టుగా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఆ పాదుకల నుంచి చెయ్యి తీయగానే మళ్లీ తీవ్రమైన నొప్పితో బాధపడుతుంది. కొంతసేపటికి ఆమె పూర్తిగా ఆ బాధ నుంచి బయటపడుతుంది. ఆ సమయంలో అక్కడున్న వాళ్ళందరికీ గురువు పాదుకల ప్రభావం ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. ఇక స్వామి సమర్థ సమక్షంలో ఒక భక్తుడు 50 మందికి భోజనం పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ రోజున స్వామి దర్శనం కోసం 100 మంది వస్తారు. దాంతో భోజనాలు సరిపోవని ఆ భక్తుడు ఆందోళన చెందుతాడు. వండిన పాత్రలపై మూతలు తీయకుండా వడ్డించమని స్వామి చెబుతారు. అలా చేయగా అన్ని 100 మందికి కూడా ఆ భోజనం సరిపోతుంది. ఇలా స్వామి సమర్థ చేసిన లీలలు ఇక్కడ ఎన్నో కథలుగా వినిపిస్తూ ఉంటాయి. స్వామి సమర్థ 7 అడుగుల పొడవు ఉండేవారు. విశాలమైన కళ్ళు, నెరిసిన కనుబొమలు, విశాలమైన నుదురు, మత్స్యకుండలాలను కలిగిన వెడల్పాటి చెవులు, మెడలో తులసి స్ఫటికమాలలు కలిగి ఉండేవారు. ఆయన పాదాలు చాలా పలచగా పొడవుగా ఉండేవని అంటారు. హిందీ, మరాఠీ భాషలను ఆయన ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన చూపుల తీవ్రతను తట్టుకోవడం ఎదుటివారికి కష్టమవుతూ ఉండేది. కారణం లేకుండా ఎవరూ స్వామి సమర్థ గురించిన ఆలోచన చెయ్యరని ఆయన భక్తులు అంటారు. స్వామి సమర్థ పట్ల గల విశ్వాసంతో ఆయన దిశగా ఒక అడుగు వేస్తే వెంటనే ఆయన ఎదురొస్తారని నమ్ముతుంటారు. ఆయన్ను దర్శించుకున్నవారు అంతకు ముందున్న సమస్యల నుంచి బయటపడిపోవడం అనేది చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అందువల్లనే గురువు పాదాలను ఆశ్రయించిన వారిని దైవం మరింత బలంగా పట్టుకుంటుందనే మాట వినిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, హారతులు జరుగుతూ ఉంటాయి. ప్రతి గురువారం స్వామి సమర్థను దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున ప్రత్యేకమైన పూజలు, సేవలు, భజనలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక గురు పౌర్ణమి, దత్త జయంతి రోజున ఈ మందిరానికి భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. సద్గురువు అనుగ్రహం వలన సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు తీరిపోతాయి. అవసరాలలో, ఆపదలలో ఉన్నవారు వాటి నుంచి బయటపడిపోతారు. సద్గురువు పట్ల గల అపారమైన విశ్వాసం అష్టసిద్ధులను, నవనిధులను కూడా చాలా తేలికగా సొంతం చేయిస్తుంది. అందువలన మనం చెయ్యవలసిందల్లా అలాంటి సద్గురువు పాదాలను పట్టుకుని ఉండడమే. అనునిత్యం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మందిరం తలుపులు తెరిచి ఉంటాయి.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మహారాష్ట్రలోని అక్కల్కోటకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. అక్కల్కోటకి సమీప రైల్వే స్టేషన్, విమానాశ్రయం సోలాపూర్లో ఉన్నాయి. అక్కల్కోట్లో అడుగుపెట్టిన భక్తులు స్థానిక వాహనాలలో స్వామి సమర్థ మహారాజ్ మందిరానికి చేరుకోవచ్చు. దత్తగురు పరంపరకు చెందిన స్వామి సమర్థ కొలువైన మందిరం ఇది. ఆయన పాద స్పర్శచే పునీతమైన ప్రదేశం ఇది. ఆయన చూపిన అనేక మహిమలకు వేదికగానే చెప్పుకోవాలి. మనం ఎంచుకునే మార్గమే మనం చేరుకునే గమ్యాన్ని నిర్దేశిస్తుందని చెప్పిన మహనీయుడు ఆయన. అలాంటి ఆ స్వామి కొలువైన మందిరాన్ని వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.